పిచ్చుకలు ఒక్కటై పులిని చంపేస్తానంటున్నాయి. ప్రస్తుతం అమెరికాకి హమాస్ తీవ్రవాదులు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇరాన్. లెబనాన్లో హెజ్బుల్లా లేకపోతే యెమెన్లో ఉన్న హౌతీలు వీళ్ళందరి ధైర్యం అనుకుంటా అమెరికాకి ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా ఓటమిని రుచి పెడతారట, ఒక వియత్నాం లాగా ఓటమిని రుచి పెడతారట. ఆ రెండు చోట్ల ఓటమి పాలైంది. ఓటమి పాలవడం అంటే దాని వలన లాభం లేదనుకుని వదిలేసింది. హమాస్ తీవ్రవాదుల విషయంలో అట్లా కాదు. అక్కడ అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ ఉంది, అక్కడ అమెరికానే చూడాలి. ఆఫ్ఘనిస్తాన్లోనైనా లేకపోతే కనుక వియత్నాంలోనైనా అమెరికానే వెళ్ళి యుద్ధం చేయాలి. కానీ ఇక్కడ అమెరికా రానక్కర్లా, ఇజ్రాయెల్ జాలు వీళ్ళ అంతు చూడటానికి. కాకపోతే ఈ బందీలను అడ్డుపెట్టి నాటకాలు ఆడుతున్నారు కదా, చచ్చిన తమ వాళ్ళని గురించి లెక్కలు చెప్పకుండా దాస్తున్నారు కదా. కాబట్టి అవతలోడు బతిన్లాడే కొద్దీ బెదిరించేటటువంటి తత్వం ఎక్కువ ఉన్నటువంటి తీవ్రవాదులు అమెరికాకి వియత్నాం చూపెడతాం, ఆఫ్ఘనిస్తాన్ చూపెడతామని హెచ్చరిస్తున్నారు. అమెరికా లొంగి ఉంటుందా, వంగి ఉంటుందా, ఉతికి ఆరేస్తుందా అనేది చూడాలి.